హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్‌కి సంబంధించి 3 డిఫరెంట్ కంపెనీస్ నుంచి 3 డిఫరెంట్ పొజిషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అండ్ ఆల్సో పర్సూయింగ్ క్యాండిడేట్స్ లైక్ స్టూడెంట్స్ కూడా ఈ పొజిషన్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీస్‌కి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజెస్ నుంచే ఈ పొజిషన్స్‌కి అప్లై చేసుకోవచ్చండి. సో చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే 3 డిఫరెంట్ కంపెనీస్ నుంచి 3 ఇంట్రెస్టింగ్ పొజిషన్స్ యొక్క హైరింగ్ అయితే ఈ కంపెనీస్‌లో చాలా రీసెంట్‌గా స్టార్ట్ అయిందండి. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు అండ్ ఆల్సో స్టూడెంట్స్ కూడా ఈ పొజిషన్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ కంపెనీ అండ్ ఫస్ట్ పొజిషన్ వచ్చేసి నెక్స్ట్ వేవ్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి సోర్సింగ్ అసోసియేట్ పొజిషన్‌కి సంబంధించి నెక్స్ట్ వేవ్ కంపెనీ చాలా రీసెంట్‌గా హైరింగ్‌ని స్టార్ట్ చేసింది. సో ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చండి. రిమోట్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో కంప్లీట్‌లీ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుందండి. సో ఇక్కడ వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారండి. వర్క్ ఫ్రమ్ హోమ్ స్టైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన వాళ్ళు కంపెనీ యొక్క హెచ్ఆర్ టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ సోర్సింగ్ లైక్ డిఫరెంట్ సోర్సింగ్ మెథడ్స్ ద్వారా జాబ్ బోర్డ్స్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి అండ్ అదర్ ఛానల్స్ ద్వారా రిక్వైర్మెంట్ అండ్ పొటెన్షియల్ క్యాండిడేట్స్‌ను ఐడెంటిఫై చేయడము, మార్కెట్ రీసెర్చింగ్, క్యాండిడేట్స్ ఎంగేజ్‌మెంట్, హైరింగ్ మేనేజర్స్ అండ్ రిక్రూటర్స్‌తో కమ్యూనికేట్ చేయడము, న్యూ ఎంప్లాయీస్ యొక్క క్వైరీస్‌ని హ్యాండిల్ చేయడము, డేటా అనాలిసిస్ అండ్ ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్‌లకు సపోర్ట్‌ని అందించడము, ఇలా కంపెనీ యొక్క ఆల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లకు సంబంధించి సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చండి. చాలా క్లియర్‌గా వీళ్ళు అన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో డిగ్రీలో హెచ్ఆర్ ఫీల్డ్‌కి సంబంధించి లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించి అండ్ రిలేటెడ్ ఫీల్డ్‌కి సంబంధించి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. అండ్ రెలెవెంట్ ఫీల్డ్‌కి సంబంధించి ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారికి కూడా ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సోర్సింగ్ టూల్స్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలండి. అండ్ వీక్లీ 6 వర్కింగ్ డేస్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. సో ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో కంప్లీట్‌లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ సాలరీ విషయానికొస్తే 3.6 ఎల్‌పీఏ నుంచి 4.8 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ అయితే డిసైడ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ఫార్మ్‌ను ఫిల్ చేసి మీ అప్లికేషన్‌ను సబ్మిట్ చేసేయండి. సో నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఫాంపే కంపెనీ నుంచి ఇంటర్న్‌షిప్ ప్రొఫైల్‌కి సంబంధించి మార్కెటింగ్ ఇంటర్న్ పొజిషన్‌కి ఈ కంపెనీ చాలా రీసెంట్‌గా హైరింగ్‌ని స్టార్ట్ చేసింది. సో ఫ్రెషర్స్ అండ్ పర్సూయింగ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పొజిషన్ ఇంటర్న్‌షిప్ కేటగిరీకి సంబంధించిందండి. ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ అప్రాక్సిమేట్లీ 3-6 మంత్స్ వరకు ఉంటుంది. వన్స్ ఈ ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిన తర్వాత మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ఫుల్ టైమ్ జాబ్‌గా కన్వర్ట్ అవుతుందండి. సో మంచి ఆపర్చునిటీ అండి. రిమోట్‌లీ వర్క్ అయితే చేసుకోవచ్చు. సో కంప్లీట్‌లీ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్‌లీ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ను హ్యాండిల్ చేయడము, కంటెంట్ క్రియేషన్, మార్కెట్ రీసెర్చింగ్, డేటా అనాలిసిస్ అండ్ క్యాంపెయిన్ డెవలప్‌మెంట్ వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. సో డిగ్రీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించి ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదండి. ఫ్రెషర్స్ అండ్ ఆల్సో ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఈ జాబ్ ఫుల్ టైమ్ వర్క్‌గా కన్వర్ట్ అవుతుంది. అండ్ సాలరీ విషయానికొస్తే 1.9 ఎల్‌పీఏ నుంచి 2.7 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టైపెండ్ అయితే ఉంటుంది. సో మంచి ఆపర్చునిటీ అండి. రిమోట్‌లీ వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసి మీషో కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా ఇంటర్న్ బ్రాండ్ మార్కెటింగ్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీ చాలా రీసెంట్‌గా హైరింగ్‌ని స్టార్ట్ చేసింది. అండ్ డైరెక్ట్‌గా
ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పొజిషన్ ఇంటర్న్‌షిప్ కేటగరీకి సంబంధించిందండి. ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ 3-6 మంత్స్ వరకు ఉంటుంది. అండ్ ఆల్సో మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఈ ఇంటర్న్ ఫుల్ టైమ్ జాబ్‌గా కూడా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ పొజిషన్ హైబ్రిడ్ ప్రొఫైల్‌లో ఉంటుందండి. సో, వీక్‌లో 2 డేస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. అండ్ మిగిలిన రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందండి. అంటే రిక్వైర్మెంట్‌ని బట్టి ఈ కంపెనీ ఫుల్లీ రిమోట్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తుంది. బట్ ప్రెజెంట్ హైబ్రిడ్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుందండి. సో, జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటే సోషల్ మీడియా ఛానెల్స్‌ను హ్యాండిల్ చేయడము, క్యాంపెయిన్ డెవలప్‌మెంట్, కాపీ రైటింగ్ వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. క్వాలిఫికేషన్ పీజీడీఎంఎస్సీ కోర్స్ కరెంట్ చదువుతున్న వాళ్ళు అండ్ ఈ కోర్స్‌ను కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పొజిషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సోషల్ మీడియా టూల్స్‌పై మంచి నాలెడ్జ్ ఉండాలి. మైక్రోసాఫ్ట్ టూల్స్ అండ్ అడోబీ అప్లికేషన్స్ లైక్ ఫోటోషాప్ అండ్ ఇల్లుస్ట్రేటర్ వంటి టూల్స్‌పై మంచి నాలెడ్జ్ ఉండాలండి. అండ్ ప్రీవియస్‌లీ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించి ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదండి. బట్ ఫ్రెషర్స్ అండ్ పర్సూయింగ్ స్టూడెంట్స్ కూడా ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ సాలరీ విషయానికొస్తే 2.3 ఎల్‌పీఏ నుంచి 3.5 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఈ 3 పొజిషన్స్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న పొజిషన్‌కి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.